హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతి వ్లాగ్స్ 8247 ఫ్రెండ్స్. ఈరోజు మన వీడియోలో కొత్త స్వీట్తో వచ్చేసాం ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇదిగోండి, పిల్లలు కానీ పెద్దలు కానీ ఎంతో ఇష్టంగా తింటారండి. అంత బాగుంటుందండి స్వీట్. మన ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చండి. ఇదిగోండి, ఎప్పుడన్నా పాలు ఇరిగిపోతే చాలామంది మనం పడేస్తూ ఉంటాము. ఈ ఇరిగిన పాలతోనే మన స్వీట్ అన్నది ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎలా ఏందన్నది చూసేద్దాం రండి. ఇదిగోండి, ఇరిగిపోయిన పాలు అన్నది ముందు జల్లెడ పట్టుకున్న తర్వాత పన్నీర్ అన్నది వస్తుంది కదండి. ఆ పన్నీర్లో ఉన్న వాటర్ అంతా పూర్తిగా పిండేసి మిక్సీ బౌల్లో కన్నా తీసేసుకోవాలండి. ఒకసారి గ్రైండ్ చేయండి. గ్రైండ్ చేస్తే అయినా గరుగ్గా ఉంటే మాత్రం కొంచెం పాలు కానీ పాలుంటే పాలు తీసుకోండి, లేకపోతే వాటర్ తీసుకొని అయినా గ్రైండ్ చేసుకోవచ్చు. ఇదిగోండి, గ్రైండ్ చేసుకున్న తర్వాత పేస్ట్ అన్నది ఇలా ఉండాలి. ఈ పేస్ట్ అన్నది పక్కన పెట్టేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక బాండి తీసుకుందాం. 2 స్పూన్లు అనేది నెయ్యి తీసుకుందామండి. నేను కొంచెం ఎక్కువ తీసుకున్నాను కాబట్టి 2 స్పూన్లకు కనబడట్లేదండి, కొంచెం ఎక్కువే తీసుకున్నాను. నెయ్యి అన్నది పూర్తిగా కరిగిపోవాలండి. కరిగిపోయిన తర్వాత 2 స్పూన్లు అన్నది శనగపిండి తీసుకుందాం. శనగపిండి అన్నది నెయ్యిలో పూర్తిగా పూర్తిగా కలవాలండి. శనగపిండి అన్నది నెయ్యిలో బాగా వేగాలి. ఆ వేగింది అని తెలియడానికి చక్కటి స్మెల్ వస్తుంది, లేకపోతే కలర్ మారుతుందండి. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. ఇది వేగిన తర్వాత పక్కన పెట్టుకున్న తర్వాత మాత్రమే పన్నీర్ మిశ్రమం అనేది కలుపుకోవాలి. మనం వేడి మీద కలుపుకోవద్దండి, స్వీట్ అన్నది బాగోదు. చక్కగా 2 అన్నది శనగపిండి పన్నీర్ అన్నది పూర్తిగా కలిసిపోవాలి. కలిసిపోయిన తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద అన్నది బాండీ అన్నది పెట్టేసుకొని చక్కగా మీడియంలో మంట పెట్టుకొని కదుపుకుంటూ ఉండండి, కలుపుతూ ఉండండి. దగ్గర పడుతూ ఉంటుంది. పన్నీర్ స్వీట్ అన్నది దగ్గరికి వస్తూ ఉంటుందండి. చక్కగా దగ్గర పడుతూ ఉంటుంది. వాటర్ అంతా లాగేసుకొని ఇదిగోండి, ఆయిల్ అన్నది ముందే వేసాం కదండి, ఆయిల్ అన్నది బయటకు వస్తుంది చూడండి. నేను అన్నది షుగర్ ఐటమ్ అన్నది వీడియో అన్నది మిస్ అయిందండి. మీరు ఎంత స్వీట్ తింటారో అంత అన్నది షుగర్ అన్నది కలుపుకోండి. ఆ మిశ్రమం అన్నది పక్కన పెట్టేసుకున్న తర్వాత ఆరిన తర్వాత ఇలా ఉండలు చేసుకొని చక్కగా ఇలా ఇదిగోండి డెకరేషన్ ఇలా చేసుకోవచ్చు బాదం పప్పుతో. చాలా టేస్టీగా ఉంటుందండి. బేకరీ స్టైల్ స్వీట్ అండి. ఒకటి పన్నీర్ స్వీట్ అండి. చాలా బాగుంటుంది. కొత్తగా చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు మా ఛానల్ అన్నది సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే మాత్రం కామెంట్ చేయటం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. అబ్బా.